నమస్కారం. నా పేరు మానవ నరసింహులు. ఆదివాసీ గిరిజన అనుభవ వైద్యం. ఇప్పుడు చెప్పే చిట్కా ఏంటంటే, చాలా మందికి మోకాలు నొప్పులు వస్తున్నాయి. మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు. ఎందుకు వస్తున్నాయి అనేది ఎవరికి తెలియదు. ఏం తింటూ వస్తున్నాయి అనేది కూడా ఎవరికి తెలియదు. ఎంతసేపు ఉన్నాయి మనం అన్ని రకాలు తింటాం, అన్ని రకాలు అరిగించుకుంటాం, ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు ఎంతమందికి మోకాలు నొప్పులు ఉన్నాయంటే 20 ఏళ్ళ వయసు రాకముందుకే మోకాలు నొప్పులు మొదలవుతున్నాయి. ఎందుకంటే మోకాళ్ళకి ఎంకల్లో గుజ్జరిగిపోతుంది, కాళ్ళు వాపులు వస్తున్నాయి, కాళ్ళు సన్నగెత్తున్నాయి, విపరీతంగా లాగుతున్నాయి, నడుములు వస్తున్నాయి, కాళ్ళు వస్తున్నాయి. అంటే మనం ఏం తింటే ఏమి ఇబ్బంది వస్తుందని ఎవరికి తెలియదు. పూర్వీకుల కాలంలో నాడు పెద్దోళ్ళు చింతకాయ చట్నీ, మామిడికాయ చట్నీ, ఉసిరికాయ చట్నీ ఎక్కువ వాడేవాళ్ళు. చింత చిగురు ఎక్కువ వాడేవాళ్ళు. చింత చిగురు పప్పు ఎండాకాలం వస్తేనే, ఆకు రాలిపోతేనే, తొలకరి చినుకులు మొదలైతేనే 4 నెలల వరకు చింత చిగురు పప్పు, చింతపూత, చింతాకు పత్తి దాంట్లో తుణుకల్లో కానీ, మటన్లో కానీ, చికెన్లో కానీ ఎక్కువ వాడేవాళ్ళు. ఇప్పుడు చింతపండు వాడాలంటేనే చింతపండు వాడితే రోగాలు వస్తాయి, చింతపండు వాడితేనే మనిషికి ఇబ్బంది అవుతుంది, చింతపండే వాడకూడదని టమాటా పండ్లు, టమాటా పండ్లు, టమాటా పండ్లు, టమాటా పండ్లు, ప్రతి ఒక్కదానికి టమాటా పండ్లే. కూరగాయలు టమాటా పండ్లు, కూరగాయలు టమాటా పండ్లు. ఇన్నాళ్ళు టమాటా పండ్లు కూడా తినేవాళ్ళు. రాములక పండ్లు ఉన్నాయి. రాములకని చిన్న రాములక పండ్లు అసలు చారు చేసుకుంటేనే అంత కమ్మ ఉంటున్నాయి. ఇప్పుడు కాలం నాడు అవి రాములక పండ్లు లేవు. అవి కొన్ని పల్లెలు ఉండే కానీ బయటికి తేయాలి. ఎందుకంటే లావు ఉండాలా, పండు లావు ఉండాలా. ఒక పండు కొనుక్కుంటే కూర కావాలా. రాములక పండ్లు 10 పండ్లు 20 పండ్లు ఇన్ని పండ్లు వేయాలా. దాని రుచితనం ఎవరికి తెలియదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, అయ్యా ఇప్పుడు నాగరికత వచ్చింది, మంచి అభివృద్ధి అయిపోయింది కాలం, మంచి అభివృద్ధి కాలంలో అవన్నీ తింటామా అనుకుంటారు. పూర్వకాలంలో చింతకాయ చట్నీ ప్రతి ఇంట్లో ఉండేది. చింతకాయ చట్నీ, మామిడికాయ చట్నీ, ఉసిరికాయ చట్నీ, తర్వాత నల్లల్లం చట్నీ. ఈ చట్నీలు వాడేవాళ్ళు పూర్వీకుల కాలం. ఇప్పుడు చట్నీలు వాడడం లేదు. మంచి చికెను, మటను, చేపలు, కూరగాయలు, ఆకుకూరలు, మంచి పిండి పదార్థాలు, మంచి రకరకాలు వాడేయాలి. అందుకు విపరీతంగా మనిషి లావు అయిపోయి, మన బరువు 20 ఏళ్ళలో ఎంత బరువు ఉండాలి అనేది తెలుసుకోవాలి. 20 ఏళ్ళల్లో 30 కేజీల కంటే ఎక్కువ ఉండకూడదు. 50 ఏళ్ళు వస్తేనే 40-45 కేజీలు ఉండాలి. ఇప్పుడు 100 కేజీలు, 170-120 కేజీలు ఉండాలి. ఆరోగ్యం బట్టి, మన బరువును బట్టి, వయసును బట్టి బరువు ఉండాలి. అప్పుడు వయసును బట్టి మంచి బలమైన తిండి, ఆరోగ్యంగా నడచడము, ఎక్సర్సైజ్ చేయడము, బరువు ఎత్తడము, మంచి ఆరోగ్యంగా ఇంట్లో పొలం పనులు చేయడం, మొగలైతే ఒడ్డు దంచడం, బియ్యం దంచడం, కుర్రలు దంచడం, గడానికి పోవడం, బావిలో దిగి నీళ్ళు ఎత్తుకురావడం, 40 మెట్లు బావి దిగి, 20 మెట్లు బావిలు దిగి, ఒక బుంగ, ఇప్పుడు ఒక బిందె నీళ్ళు 5 బిందెల నీళ్ళు ఒక్కటే ఎత్తుకొచ్చేవాడు. బావిలోకి 50 మెట్లు 20 మెట్లు దిగి బొంగ నీళ్ళలో ముంచుకొని, మోకాల మీదకి ఎత్తుకొని, మోకాల నుండి రొమ్మల మీద తెచ్చుకొని, రొమ్మల మీద భుజం మీద తెచ్చుకొని వచ్చేవాడు. అంత బలం అనేది మనుషులు తగ్గిపోయింది. ఎందుకంటే ఫుడ్ మార్పు వచ్చింది, నీళ్ళు మార్పు వచ్చినాయి, ఆకుకూరలు మార్పు వచ్చినాయి, నూనెలు మార్పు వచ్చినాయి. అన్నీ ఒకటి ఆశకోసరం, ఆశకు అంతే లేకుండా అన్ని రకరకాల ఆశకోసరం రకరకాలుగా మనం అన్నీ మార్చుకొని ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నాం. ప్రతి మంచి మోకాలు నొప్పులు వస్తున్నాయి. కారణం అంటే అప్పుడు కాలం నాడు చింత చిగురు, గోంగూర, మంచి ఆకుకూరలు, మంచి పండ్లు మర్చిపోయినాం. అప్పుడు మేడి పండ్లు తెచ్చుకొని తినేవాళ్ళు, ఈత పండ్లు తినేవాళ్ళు, టుంకి పండ్లు తినేవాళ్ళు, పాల పండ్లు తినేవాళ్ళు, కల్లి పండ్లు తినేవాళ్ళు. ఇప్పుడు పండ్లే అనేది మర్చిపోయి అన్ని రకరకాల పండ్లు, ఊర్ల పండ్లే, అన్ని మందులు వేసిన పండ్లే తింటున్నాం. కానీ కలిగి పండ్లు వర్షకాలం తినేవాళ్ళు, ఈత పండ్లు వర్షకాలం తినేవాళ్ళు, పాల పండ్లు వర్షకాలం తినేవాళ్ళు, టుంకి పండ్లు కూడా వర్షకాలం తినేవాళ్ళు. వర్షకాలం అన్ని పండ్లు దొరికేది. తేనె, మంచి తేనె జోపుకొచ్చుకునేవాళ్ళు. చిన్న తేనె, పెద్ద తేనె జోపుకొచ్చుకొని తినేతోళ్ళు. అందుకు వాళ్ళు ఎల్టి పుడ్డు తినేవారికి కాళ్ళల్లో బలం ఉండి కాసి కూడా నడిచిపోయారు. కాళ్ళలో బలం ఉండి కాచి కూడా నడిచిపోయారంటే కాళ్ళలో రక్త పరిశోధన బాగుండి, ఎంకల్లో బలం ఉండి, ఎంకల్లో పప్పు ఉండాలి. మనం బలమైన తిండి తింటే అప్పుడు ఎంకల్లో పప్పు వస్తున్నది. ఎంకల పప్పు ఉంటే ఎంకకు బలం, ఎంక బాగుంటే మనకు బలం. ఆ ఎంకలు అన్నీ ఉన్నాయనుకో, మనకు ఎంక బలం ఉంటేనే మనం బలం ఉంటాం. ఎంకల పప్పు తగ్గిపోయి ఉంటుంది, కాలు చేతులు లాగుతుంటాయి. ఆ ఎంక బరువు వేయలేక ఎంక వీక్ అయిపోయి విపరీతంగా కాలు గుంజడం, చేతులు గుంజడం, గుద్దరిగిపోయింది అనడం, రకరకాల ట్యాబ్లెట్ మింగడం, రకరకాల ఆయిల్ పెట్టుకోవడం, రకరకాల క్రీమ్ పెట్టుకోవడం, రకరకాలుగా అన్నీ చేసుకుంటాం. సూదులు ఇంజక్షన్లు చేసుకుంటాం. ఈ ఫుడ్ అనేది మనం కరెక్ట్గా చేసుకొని మంచిగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకు అయ్యా ఇవన్నీ చెప్తున్నావు అని అనుకోవచ్చు మీరు. ఇప్పుడు ఈ కాలం నాడు నొప్పులు వచ్చిన వాళ్ళకు ఒక చిన్న చిట్కా చెప్తున్నాను చూడండి. ఇది అడవిలో చిట్టాముట్ట చెట్టు అంటారు దీన్ని. చిట్టాముట్ట చెట్టుతోటి ఈ ట్యాబ్లెట్ తయారవుతాయి. చిట్టాముట్ట చెట్టుతోటి, చిట్టాముట్ట ఏర్లతోటి ఈ ఆయిల్ తయారవుతుంది. చిట్టాముట్ట అంటే
చిట్ట అంటే బాడీలో వాతం అంతా కొట్టేస్తుంది. ముట్ట అంటే గట్టిగా ఉంటాడు మంచి అని లెక్క. చెట్టు పేరు చిట్టా ముట్ట అంటే బాడీలో చిట్ట అంటే వాతం కొట్టేస్తుంది, ముట్ట అంటే గట్టిగా ఉంటావురా బాగా మంచిగా ఉండేదని. ఈ ట్యాబ్లెట్ పొద్దున 3 వేసుకోవాలి, సాయంత్రం 3 వేసుకోవాలి. ఈ ఆయిల్ పొద్దున సాయంత్రం మూసుకోవాలి. 1 మంత్ వాడి చూడండి. మీ బాడీలో ఇది తీసుకోవాలి, ఈ గుళికలు తీసుకుంటే నొప్పులు అనేది రావు. కాళ్ళల్లో ఎంకల్లో బలం ఉండి, కాళ్ళల్లో బాగా బ్లడ్ సర్కిల్ జరిగి, రక్తం అనేది బాగా రన్నింగ్ ఉండి, తెల్ల కణాలు బాగా రన్నింగ్ ఉండి, మోషన్ బాగా పెరిగి వచ్చి, ఆకలి బాగా అయితే నొప్పులే రావు. మన ఒళ్ళు రాదు, బరువు ఉండము, ఆరోగ్యంగా ఉంటాం. ఈ ట్యాబ్లెటు, ఈ పౌడర్ అనేది మీరు ఒక 1 మంత్ వాడి చూడండి. ఒక్క ఊర్లో ఒక్కడే తీసుకొని చూడండి, మీ ఊరి మందికల్లా చెప్తారు అయ్యా ఈ వైద్యం బాగుంటుందని. అందుకోసం ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, ఈ మోకాలు నొప్పులు రావడానికి కారణం ఎందుకంటే ఎక్కువ మన ఉర్లగడ్డలు, బజ్జీలు, యాట మోసం కానీ, పొట్టేలు మోసం కానీ, లివర్లు, కిడ్నీలు, ఈ వాత వస్తువులు ఎక్కువ తింటే మంచి జీర్ణశక్తి తక్కువైపోయి మనుషులు ఎక్కువ నీరు ఉండి గ్యాస్ నిండుకొని నొప్పులు వస్తాయి. అందుకోసం ప్రతి ఒక్క మనిషి వైద్యునికి, డాక్టర్లకి చాలామంది రకరకాల మందులు, రకరకాల ఇంజక్షన్లు, రకరకాల ట్యాబ్లెట్ ఇస్తున్నారు. ఒక ఆదివాసి గిరిజన వైద్యం 1 మంత్ చూడండి. 1 మంత్ చూసినాక మీరు ఊరి మంది కల్లా మీ చుట్టుపక్కలకు అందరూ చెప్పుకుంటారని మరొకసారి చెప్పి నమస్కారం పెట్టి చెరువు తీసుకుంటున్నాను.